మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. పార్లమెంటులోనే తన కార్యాలయంలో కలిసేందుకు పార్టీ నేతలకు ప్రధాని సమయం ఇచ్చారు. తమ నియోజకవర్గాల సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను రాష్ట్ర నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. పార్లమెంటులోనే తన కార్యాలయంలో కలిసేందుకు పార్టీ నేతలకు ప్రధాని సమయం ఇచ్చారు. తమ నియోజకవర్గాల సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను రాష్ట్ర నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రైట్, ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధాని మోదీని కలవనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధాని మోదీని కలవనున్నారు. తన పార్లమెంట్ కార్యాలయంలోనే మోదీ వీళ్లతో సమావేశం కానున్నారు. సో ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? కాసేపట్లో ప్రధానమంత్రితో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి కార్యాలయంలో భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణపై జాతీయ నాయకత్వం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా జాతీయ నాయకత్వం ఇప్పటికే గుర్తించింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ కూడా బలమైన రాష్ట్రం అని కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో కూడా భేటీ కాబోతున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలను పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలపైన ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేయాలనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీలో ఒక తెలంగాణ గొంతుకై మాట్లాడాలి, తెలంగాణలో ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించింది కాబట్టి ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించాలి, అసెంబ్లీలో నిలదీయాలి అధికార కాంగ్రెస్ పార్టీని. ఎప్పటికప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను కూడా అసెంబ్లీలో ఎండగట్టాలి అని కూడా అటు ఎమ్మెల్యేలకు సూచించే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎంపీలకు కూడా, అంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు తీసుకెళ్తున్నారు, నిధులు వస్తున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించింది, ఎన్ని నిధులు ఇచ్చింది, ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి, ఈ అన్ని అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఎంపీలు చొరవ చూపాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు ఎంపీలకు, ఇటు ఎమ్మెల్యేలకు, ఇటు ఎమ్మెల్సీకి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీ బలంగా ఉన్నా కానీ నేతల మధ్య గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీర అవుతున్నారు. ఒకరంటే ఒకరికి పడకపోవడము, గ్రూపులు, వర్గాలు విడిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ కన్నా వర్గ విభేదాలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో అధికంగా ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నేతలు సమన్వయంతో ఉండాలి, అందరు కలిసి పనిచేయాలి, ఎక్కడ కూడా గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి. తెలంగాణలో ఒక బీజేపీ ఒక శక్తిగా ఎదగాలి, రానున్న రోజుల్లో అధికారంలోకి రావాలి అంటే మీరందరూ కలిసి పనిచేయాలి, ప్రజల పక్షాన పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, ఇష్యూ బేస్డ్ మీద పోరాటాలు చేయాలని చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికైతే తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలని చూస్తుంది, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తుంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు కనబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు మొత్తము 17 మంది ఉన్నారు ప్రజాప్రతినిధులు తెలంగాణ నుంచి బీజేపీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్లాలి, ఎట్లా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలో గ్యాప్స్ లేకుండా ఏ రకంగా చూసుకోవాలి, అంతర్గత విభేదాలను ఏ రకంగా వీడాలి,
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగట్టాలి, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ప్రజల్ని ఏ రకంగా మోసం చేసింది, అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను ఏ రకంగా ఎండగట్టాలి, ప్రజల్లో బీజేపీ పైన ఏ రకంగా విశ్వాసం కల్పించాలి, ఈ అన్ని అంశాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఉమా, రాజిరెడ్డి, అలాగే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్య నేతలు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైనా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు వీళ్ళు మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళకి మాత్రమే ఆహ్వానం అందించారు. వీళ్ళకి మాత్రమే పిలుపందింది. వీళ్ళే వెళ్తున్నారు. వీళ్ళకు సంబంధించిన అంశాలనే డిస్కషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే చట్టసభల్లో ఉన్నటువంటి నేతల మధ్య సమన్వయం ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన ఈ యొక్క ప్రజాప్రతినిధులు అందరూ కలిసిమెట్టుగా ఉండాలి, బీజేపీని బలోపేతం చేయాలి, రాష్ట్రంలో అధికారంలో తేవాలి, ఎక్కడ కూడా సమన్వయం లోపం ఉండకూడదు, గ్యాప్స్ ఉండకూడదు, పార్టీని బలోపేతం చేయాలి. అదేవిధంగా అటు అసెంబ్లీలో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీని, ఇటు బీఆర్ఎస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్ష పార్టీని, అటు వాళ్ళ అధికారంలో ఉన్నట్టు ఎలాంటి మిస్టేక్ చేశారు, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా నెరవేర్చట్లేదు, అలా అసెంబ్లీలో కూడా బీజేపీ పక్షాన బీజేపీ ఎమ్మెల్యేలు గలం విప్పాలి, అటు శాసనమండలిలో గలం విప్పాలి, నేతల మధ్య సమన్వయం లోపం ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు, ఎంపీలు కూడా ఏ నిధులు రాష్ట్రానికి వచ్చాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్ని తీసుకొచ్చామో అవన్నీ కూడా ప్రజల్లోకి డెప్త్గా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలి, రానున్న రోజుల్లో అధికారంలోకి రావాలి. దక్షిణ భారతదేశంలో తెలంగాణలో బలంగా ఉన్నాము, దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అనేది కూడా ఈ యొక్క నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.